4 years బ్యాక్ ఇదే సిచ్యువేషన్ తెలుసా. ఆ హీరోయిన్ అప్పుడు అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లీడింగ్ లేడీ, తను ఎగ్జాక్ట్గా కూర్చోబోతోంది నంబర్ 1 పొజిషన్లో అని అనుకునే టైంకి సీన్ కట్ చేస్తే వరుస పెట్టి ఫ్లాపులు పలకరిస్తూ వెళ్ళాయి. ఇప్పుడు ఏంటంటే అసలు తన కెరియరే డేంజర్లో పడిందా అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. గుంటూరు కారం నుంచి బయటికి రావటంతో పూజా హెగ్దేకు అసలు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా పూజ కమిట్ కాలేదు. గుంటూరు కారం సెట్ లోకి మరో హీరోయిన్ అడుగు పెట్టడం, రిలీజ్ కావటం కూడా జరిగిపోయింది. కానీ పూజా హెగ్దే మాత్రం ఇంతవరకు న్యూ ప్రాజెక్ట్ కమిట్ కాలేదు. ఇలా ఎందుకు అంటే ఆమె దగ్గర కూడా రిప్లై లేదు. కావాలనే బ్రేక్ తీసుకుంటుందా లేక కెరీర్ కు కావాల్సిన క్యారెక్టర్స్ రావటం లేదా అనేది ఎవరికీ తెలియటం లేదు. ఇప్పుడు బుట్టబొమ్మ చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం టోటల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ఆమె గాంజా శంకర్ అనే సినిమా కమిట్ అయింది. సుప్రీం హీరో సాయిధరం తేజ్ నటించాల్సిన మాస్ మూవీ ఇది. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాక్. దాంతో బుట్టబొమ్మ కష్టాలు మరింత పెరిగాయి. మొత్తంగా పూజా హెగ్దే కెరీర్ డేంజర్ లో పడింది. కొత్త సినిమాలు కమిట్ కావటం, వాటితో కంబ్యాక్ ఇవ్వటం ఇప్పుడు పూజా హెగ్దే ముందు ఉన్న మెయిన్ టాస్క్. హిట్ మాత్రమే కావాలి అని అనుకున్నప్పుడు ఆ హీరో ఏం చేయాలి? తనకి ఆల్రెడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్స్తో మాత్రమే వర్క్ చేయాలి. సేమ్ ఇదే ఫాలో అవుతున్నాడు టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ. 2016 to 2024 ఇప్పటి వరకు తనకి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ని పిలిచి కేవలం ప్రిఫర్డ్ హిట్ కాంబినేషన్స్నే రిపీట్ చేస్తున్నాడు. రౌడీకి హిట్ చాలా అవసరం. ముఖ్యంగా ఫ్యాన్స్ విజయ్ ను టెరిఫిక్ కంబ్యాక్ కావాలి అనుకుంటున్నారు. అందుకే ప్రయోగాలు పక్కన పెట్టాడు దేవరకొండ. తన కెరీర్ లో ఇప్పటి వరకు హిట్స్ ఇచ్చిన మేకర్స్ ని పిలిచి మళ్లీ సినిమాలు ఇస్తున్నాడు. సో దాట్ ఫ్యాన్స్ ముందు రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత బాక్సాఫీస్ హిట్ దాని అంతటా అదే వస్తుందని రౌడీ నమ్మకం. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ వస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు పరశురామ్. అందుకే విజయ్ కు గతంలో గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ అందించాడు. ఇప్పుడు మరోసారి విజయ్ కెరీర్ ను మలుపు తిప్పే సినిమా అందిస్తానంటున్నాడు. ఫ్యామిలీ స్టార్ థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత విజయ్ మరో 3 సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి టాక్సీ వాలా దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. రాహుల్ సంకృత్యాన్ నానికి శామ్ సింగరాయ్ లాంటి సూపర్ హిట్ అందించాడు. గత కొంతకాలంగా రౌడీ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య ఆ స్టోరీని విజయ్ కు వినిపించగా రౌడీకి బాగా నచ్చింది. త్వరలోని వీరి కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. తన ఫస్ట్ సినిమా సీతారామం, దాని తర్వాత హాయ్ నాన్న, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్. ఇలా కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ తెలుగు సినిమా ఏంటి అంటే సమాధానం లేదు. కట్ చేస్తే తమిళ్లో వరుస పెట్టి సినిమాలు చూస్తోంది మృణాల్ ఠాకూర్. ఇప్పుడు ఏమర్థమవుతుందంటే ఈ విషయాన్ని చూస్తుంటే ప్రాబబుల్లీ తను తెలుగు సినిమాల కన్నా కాలీవుడ్ మూవీస్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తోందేమో అన్నది ఇప్పుడు పాయింట్ గా మారింది. ఫ్యామిలీ స్టార్ ను ఆల్రెడీ హిట్ మూవీ అంటున్నారంటే అందుకు కారణం మృణాల్ ఠాకూర్. ముందు ఆమె సీతారామంలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఆ తర్వాత హాయ్ నాన్న చేసింది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఇదే స్పీడ్ లో ఫ్యామిలీ స్టార్ తో మృణాల్ హ్యాట్రిక్ అందుకుంటుంది అంటున్నారు ఆమె అభిమానులు. అయితే ఫ్యామిలీ స్టార్ తరువాత మృణాల్ తెలుగు చిత్రం ఏంటి అంటే ఆమె దగ్గర సమాధానం లేదు. మరోవైపు మృణాల్ కోలీవుడ్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో తెలుగు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మృణాల్ ఇప్పటికే అక్కడ 2 సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు మరో స్టార్ హీరో సరసన నటించేందుకు కూడా డేట్స్ ఇచ్చేసిందట. తమిళంలో మృణాల్ నటించిన సినిమా ఇంతవరకు రిలీజ్ కాలేదు. అయినప్పటికీ అక్కడ ఆమె డేట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక మూవీ శివకార్తికేయన్తో, మరో సినిమా సింబుతో చేస్తోంది. ఇప్పుడు అజిత్ నటించే కొత్త చిత్రంలో మృణాల్ హీరోయిన్ అని ప్రచారం సాగుతోంది. అసలే తను నేషన్స్ క్రష్, దాంతోడు ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీస్ హిట్ బ్యాక్ టు బ్యాక్. అందుకనే పాన్ ఇండియా హీరోస్ అందరూ తన డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. సౌత్ లో మన టాలీవుడ్ లో శ్రీలీల డేట్స్ కోసం ఎంత డిమాండ్ ఉందో పాన్ ఇండియా వైడ్ ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి హీరోల వరకు రష్మిక డేట్స్ కోసం అలానే పోటీ పడుతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా ఎంతమందైనా నేషన్ క్రష్ ఉండవచ్చు, కానీ రష్మిక రేంజ్ ఎవరికీ లేదు. ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్, అంది వస్తున్న బ్లాక్ బస్టర్స్, డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ మరెవరికీ లేదు. లాస్ట్ ఇయర్ యానిమల్ రిలీజ్ తర్వాత రష్మిక నేమ్ మరోసారి ఇండియా వైడ్ గా ట్రెండ్ అయింది. బాలీవుడ్ లో తన కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లిన సినిమా ఇది. ఆల్రెడీ రష్మిక చేతిలో పుష్ప 2 అలాగే యానిమల్ 2 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సందీప్ వంగ డైరెక్ట్ చేసే న్యూ మూవీలోనూ రష్మిక హీరోయిన్ అని ప్రచారం సాగుతోంది. యానిమల్ తర్వాత సందీప్ వంగ ఇమ్మీడియట్ గా ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా తీయబోతున్నాడు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి స్పిరిట్ పట్టాలెక్కనుంది. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక పేరును ఖరారు చేశారట మేకర్స్.
అదే జరిగితే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్తో నేషన్ క్రష్ తొలిసారి జోడీ కడుతున్నట్టు అవుతుంది. సూపర్ స్టార్ అనే టైటిల్ ఉంది చూసారా, అది చాలా 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 పవర్ఫుల్. బికాస్ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అన్నది పక్కన పెడితే, సినిమా కంటెంట్ ఏంటి అన్నది పక్కన పెడితే, ఆ టైటిల్ ఒక్కటే బోల్డ్ అన్ని ఓపెనింగ్స్ని కొల్లగడుతుంది. కానీ కాలీవుడ్ సూపర్ స్టార్ మాత్రం, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జైలర్ లాంటి సూపర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఓపెనింగ్స్ మినిమంగా కూడా రావట్లేదు. కాలీవుడ్ సూపర్ స్టార్ స్ట్రగుల్ అవుతున్నారు అంటేనే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక బ్లాక్ బస్టర్ తరువాత ఏ హీరో నటించిన కొత్త చిత్రానికైనా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయి. అందులోనూ గత ఏడాది సౌత్ మార్కెట్ ను షేక్ చేసిన సూపర్ స్టార్ మూవీ నటిస్తున్న న్యూ మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. మూవీ ఓపెనింగ్స్ అద్దిరిపోవాలి. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది లాల్ సలాం. ఈ మూవీని తమిళంలో రజనీ కూతురు ఐశ్వర్య తెరకెక్కించారు. సూపర్ స్టార్ సెకండ్ హాఫ్ మొత్తం కనిపించారు. అయినా ఈ సినిమా అటు తమిళంలో లేదా ఇటు తెలుగులో మినిమం ఓపెనింగ్స్ అందుకోలేకపోయింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన లాల్ సలాం కోలీవుడ్ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ లో మినిమం కలెక్షన్స్ రాబట్టడంలో ఇబ్బందులు పడుతోంది. ఇలా ఎందుకు అంటే సూపర్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్లు సినిమా లేకపోవడమే అంటున్నారు తలైవా ఫ్యాన్స్. పైగా ఐశ్వర్య, రజనీకాంత్ ఫామ్ లో లేని దర్శకురాలు కావడంతో బాక్సాఫీస్ దగ్గర ఇబ్బందులు మరింత పెరిగాయి. నెక్స్ట్ జై భీమ్ దర్శకుడితో సూపర్ స్టార్ మూవీ ఉంది. ఇప్పటికే 80% పూర్తయింది. ఈ చిత్రంతో సూపర్ స్టార్ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.